1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling, KL, deemed to be university. నల్గొండ పార్లమెంట్ పరిధి నుంచి బీజేపీలో భారీగా చేరికలు కూడా జరిగాయి. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది, నల్గొండలో ఉన్నటువంటి బీజేపీకి ఉన్నటువంటి బలం ఏందని మనతో మాట్లాడడానికి బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి ఉన్నారు. ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. సైదిరెడ్డి గారు, చేరికలు చూస్తే చాలా జోరుగా కనిపిస్తుంది. ఎలా ఉంది అక్కడ బీజేపీ పరిస్థితి అసలు? ఇప్పుడు నల్లగొండ జిల్లాలో 2 కాన్స్టిట్యున్సీలు, భువనగిరి కానీ నల్లగొండ పార్లమెంట్ కానీ కాషాయ జెండా ఎగరవేయబోతా ఉన్నాం. ఈరోజు ఎవ్వరు పట్టినా, యూత్లకు పోయినా, మహిళలకు పోయినా, వృద్ధులకు పోయినా ఎవరైనా ఒకటే మాట అంటా ఉన్నారు, ఈ దేశం బాగుండాలంటే, ఈ దేశం అనుకున్నట్టు సాంప్రదాయాలు కానీ సంస్కృతి కానీ కాపాడాలంటే ఒకే ఒక్కరుగా ఉండాలా, ఆయనే నరేంద్ర మోడీ గారికి మేము ఓటేస్తాం అని ఈరోజు చూస్తూనే ఉన్నారు. ఈరోజు వందలాది మందిగా మా రామరాజు గారి ఆధ్వర్యంలో జాయిన్ అయినరు. దానికి తగ్గట్టే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇదే ఊపు కనపడుతూ ఉంది. ఈరోజు ఎవరు మాట్లాడినా ఒకటే మాట్లాడుతున్నారు, పోటీ ఈరోజు బీజేపీకి కాంగ్రెస్ మధ్యనే ఉంది, బీజేపీ భారీ మెజార్టీతో గెలవబోతా ఉందని చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించి చూస్తే బలమైనటువంటి నేత వల్ల కుమారుడు మీకు పోటీలో ఉన్నారు, అది కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ, దాన్ని ఎట్లా ఎదుర్కొంటారు అసలు? ఇప్పుడు అదే వాళ్ళ బలహీనత కూడా. ఎందుకంటే ఈరోజు నల్లగొండ జిల్లాలో 3 కుటుంబాలు, జానారెడ్డి గారి కుటుంబం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కుటుంబం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కుటుంబాల కోసం అంటే ఇది ఒక ఉద్యోగాల కల్పన అయిపోయింది వాళ్ళ కాంగ్రెస్లో. అది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. పెద్ద కొడుకు లేకపోతే చిన్న కొడుక్కి, భార్యకి లేకపోతే భర్తకి, అన్నకి లేకపోతే తమ్ముడికి, ఇట్లా ఒకరికొకరు కుటుంబాల్లో సీట్లు పంచుకోవడం, ఓట్లు పంచుకోవడం అవుతా ఉంది. దానికి తగ్గట్టు ఇలా భారతీయ రాష్ట్ర సమితి నుంచి కూడా ఎమ్మెల్యే ఓడిపోతే వాళ్ళ అన్నకి, అంటే ఇక వేరే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదు. ఎంతసేపటికి వాళ్ళ కుటుంబాల మధ్యనైనా జరిగేది. ఈరోజు ఈ దేశానికి మంచి జరగాలంటే మోడీ గారు కావాలా, మోడీ గారిని బలపరిచే యూత్ రాజకీయాల్లోకి రావాలన్నట్టు దానికి విశ్వాసంగానే ఈరోజు రామరాజు రావటం కానీ, ఇంతమంది యూత్ జాయిన్ కావటం కానీ, ఎక్కడ పట్టినా ఈరోజు మీరు ఒక పోస్టింగ్ పెడితే సోషల్ మీడియాలో ఎక్కడ పట్టినా జై బీజేపీ, జై మోడీ అంటా ఉన్నారు. రేపు కమలం గుర్తుకే మా ఓటు అంటా ఉన్నారు. దానికి తగ్గట్టు దానితో పాటు ఈ వారసత్వ రాజకీయాలకి మోడీ గారు ఏదైతే చెప్పినరో, కాంగ్రెస్లో తరతరాలుగా ఉన్న ఈ వారసత్వ రాజకీయాలకి చర్మగీత పాడటం, రేపు నల్లగొండ పార్లమెంటు మీద కాషాయ జెండా ఎగరబోతా ఉన్నాం. మిమ్మల్ని కొంతమంది వ్యతిరేకించారు, సీటు కూడా మార్పు జరుగుతుందంటూ కొంత ప్రచారం జరిగింది. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అంటే ఏ పార్టీలో అయినా, అది గెలిచేలాంటి పార్టీలో చాలామంది టికెట్లు అడుగుతారు. టికెట్లు అడిగినప్పుడు కొద్దిగా గొప్ప అసంతృప్తులు ఉంటాయి, కొంతమంది నాకు రాలేదే అనుకోవటాలు ఉంటాయి. కానీ బీజేపీకి ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం కాదు పార్టీ ముందు, పార్టీ తర్వాతనే మనం అనేది ఈరోజు బీజేపీలో ప్రతి ఒక్కరు భావిస్తారు. ఎవరిని అడిగినా చెప్తారు, బీజేపీ కార్యకర్త అంటే, బీజేపీ నాయకుడు అంటే మంచి కట్టుబడి పనిచేసేటోళ్ళు, సిద్ధాంతం కోసం పనిచేసేటోళ్ళు, ఏదో పదవుల కోసం పనిచేసేటోళ్ళు కాదని. అందుకే ఈరోజు ఎప్పుడో చిన్న మనస్పర్ధలున్నా మళ్ళీ అందరం కలిసినాం. ఈరోజు అందరిది ఒకటే ధ్యేయం, ఎప్పుడు లేదు, మళ్ళీ ఈ ఛాన్స్ పోతే రాదు. మోడీ గారి ప్రభంజనం గాలి వీస్తూ ఉంది. ఈ ప్రభంజనంలో నల్లగొండ మీద కాషాయ జెండా ఎగరవేస్తాం, కమలం పువ్వుకి ఓటేస్తామని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటా ఉన్నారు. గతంలో ఒక జరిగిన సంఘటన వలన సైదిరెడ్డిని వ్యతిరేకించారనే ఒక ప్రచారం జరిగింది. అటువంటి ఇంకా ఏమన్నా ఉన్నాయా, మీ దగ్గరకు వస్తున్నాయా మన పార్టీ నుంచి? అంటే వేరే పార్టీలలో ఉన్నప్పుడు వేరే రాజకీయాలు ఉంటాయి. ఇవాళందరం కూడా ఒకే గొడుగు కిందకి వచ్చినాం, కాషాయ జెండా కిందకి వచ్చినాం. అందుకని అందరూ కూడా ఈరోజు మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసిండ్రు. యువత అయితే మనం ఈరోజు మాకు సంబంధించిన ఇవాళ యువకులందరూ కూడా రాజకీయాలకు వస్తూ ఉన్నాం. యువత యాస్పిరేషన్స్, నేను అదే చెప్పిన మన మీటింగ్లో కూడా, యువత ఉద్యోగాల కల్పనే మా ధ్యేయం. యువతకి 7 కాన్స్టిట్యున్సీలో 50,000 ఉద్యోగాలు 3 ఏళ్లలో ఇప్పిస్తా. నేను వీళ్ళలాగా పదవి కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఎట్టి పరిస్థితుల్లో యువతని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి రాజకీయాల్లోకి వచ్చినాం. దానికోసం పనిచేస్తాం. దాన్ని యువత కూడా గాఢంగా నమ్ముతా ఉన్నారు, విశ్వసిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏం కామెంట్ చేస్తారు? ఎందుకంటే మీ పాత అధినేత చెప్తున్నాడు, అక్కడోడు తలకు మాసినట్టు పోతాడు, మళ్ళీ వాళ్ళే వస్తే కూడా చేర్చుకోమని చెప్తున్నారు, ఘాటుగా కామెంట్ చేస్తున్నారు వెళ్ళిన వాళ్ళ మీద. ఏం చెప్తారు అసలు బీఆర్ఎస్ పార్టీ మీద? అంటే ఇక మునిగిపోయే నావా, ఇప్పుడు నేను కొత్తగా మాట్లాడినది విమర్శ చేసినట్టు అవుతుంది. ఈరోజు అందరూ కూడా ఏదైతే పార్టీలు మారినా ఈరోజు సిద్ధాంతం కోసం, నా వరకైతే ఏదో ఒక ఫ్యామిలీకి కాదు పనిచేయాల్సింది, దేశానికి పనిచేయాలంటే, ఈ దేశానికి పనిచేయాలంటే ఒకే ఒక పార్టీ. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి స్కాములు స్కీములు ఉంటాయి,
కానీ స్కాములు లేకుండా దేశంలో అభివృద్ధికి రాజీ పడకుండా తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసిన మోడీ గారి నాయకత్వంలో పనిచేయటం మేము ఇలా పూర్వజన సుకృతం అనుకుంటా ఉన్నాం. ఈరోజు అంత గొప్ప నేత కింద అదే జెండా కింద మేము ఉండటం నిజంగా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఎందుకు మరి ప్రచారం ఎందుకు స్టార్ట్ చేయాలి? ఇంత మద్దతు ఉంది, అందరి నుంచి సపోర్ట్ లభిస్తుంది అంటే ఎందుకు మరి ఇంకా ప్రచారం స్టార్ట్ చేయనట్టు కనిపిస్తుంది? అంటే మీరు హైదరాబాద్లో ఉంటారు కదా, తెలియదు మీకు. ప్రచారం మేము ఎట్టాగో ఆడ స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ పార్లమెంటరీ మీటింగ్లు అయిపోయినాయి, మిర్యాలగూడ లాంటి మండలాల మీటింగ్లు అవుతున్నాయి. మొత్తం కంప్లీట్గా ఒక స్ట్రక్చర్ లాగా పోతా ఉన్నాం మీటింగ్. ఇంకోటి ఏంటంటే అసలు జనాలే ప్రచారం చేస్తూ ఉన్నారు మోడీ కోసం. మోడీ 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 అని ఇవాళ ఒక నామం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై మోడీ అయిపోయింది. మరొకవైపు కాంగ్రెస్ ఇక్కడ ప్రభుత్వంలో ఉంది, 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం అంటున్నారు. మరి నిజంగానే నల్గొండలో ఒకవైపు కమ్యూనిస్టుల కంచుకోవడం అక్కడ బీజేపీ స్కోప్ ఉందా? అంటే కమ్యూనిస్టుల కంచుకోటలో కాంగ్రెస్కి స్కోప్ ఉన్నప్పుడు, కమ్యూనిస్టుల కంచుకోటలో టీఆర్ఎస్కి చోటు ఉన్నప్పుడు బీజేపీకి ఎందుకు ఉండదు? ఈరోజు దేశం కాదు ప్రపంచం మొత్తం ఇవాళ భారతీయ జనతా పార్టీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టే రేపు ఖచ్చితంగా, ఎందుకంటే ఎవరిని అడిగినా చెప్తారు ఈరోజు మీరు ఎవరు రేపు గెలిచేది ఏంది అంటే భారతీయ జనతా పార్టీ అని చెప్తా ఉన్నారు. దానికి మీరు అనుకోవచ్చు ఇలా మీకు ఎమ్మెల్యే లేరు లేకపోతే లేదు కదా ఎట్ట గెలుస్తారని. పోయినసారి ఇదే విధంగా ఎలక్షన్ ఆదిలాబాద్లో గెలిచినాం, కరీంనగర్లో గెలిచినాం, రేపు నల్లగొండలో గెలవబోతా ఉన్నాం. 100కి 100% కాషాయ ఎజెండా ఎగురవేయబోతా ఉన్నాం. కానీ మీరు అనుకున్న 3 కుటుంబాలు ఎట్టి పరిస్థితుల్లో నల్గొండ కానివ్వండి, భువనగిరిలో కానివ్వండి ఏ పార్టీని గెలవనీయమని చెప్పి ఒక శబ్దం చేసినట్లు వాళ్ళ అధినేత దగ్గర చెప్తున్నారు. ఎట్లా ఓవర్కమ్ చేస్తారు నిజంగా? అంటే ఇంతకుముందు వాళ్ళు కూడా ఓడిపోయిన వాళ్ళే కదా, ఇలా వాళ్ళు శబ్దం చేసినంత మాత్రం గెలుస్తారు. శబ్దాలు చేయడానికి ఈరోజు అధికారంలో ఉంది కాబట్టి అధికార మతంతో మొన్న ఏదైతే అబద్ధాలు చెప్పినామో అదే అబద్ధాలు చెప్పి వాళ్ళ జనాన్ని మోసం చేయొచ్చు అనుకుంటారు. కానీ ఇలా ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళు చెప్పిన అబద్ధాలు తెలుసు, వాళ్ళు చేసిన మోసాలు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 9 కల్లా ఎన్ని ఇస్తామన్నారో తెలుసు. ఇలా 4-5 నెలలైనా అన్ని మర్చిపోయిన సంగతి తెలుసు. ఈరోజు మన జిల్లా కరువుతోని ఎండిపోతున్నా కానీ చూసే దిక్కు లేదు. లోకల్లో మంత్రులుండి ఏ సమస్యకి అడ్రస్ చేసేది లేదు. ఈరోజు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అయితేనే, ఎందుకంటే ఇది దేశానికి సంబంధించిన ఎన్నిక, రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీ గారికి సంబంధించిన ఎన్నిక. నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడికి ఎదురులేని ఎన్నిక. ప్రజాస్వామిక ఎన్నిక కాదు, రాహుల్ గాంధీ మోడీ అంటే మళ్ళీ అధ్యక్షతర ఎన్నికలు అవుతాయి. అంటే దానికి డిఫరెంట్ చెప్తారా కొంచెం? ఈరోజు పార్టీలను చూస్తే 2 కూటములే ఉన్నాయి పోరాడి. ఒకటి నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ, అవతల పక్కన ఇండియా కూటమి పెట్టిరు. ఆ కూటమి కాకముందే విచ్ఛిన్నం అయిపోయింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ప్రభ, నరేంద్ర మోడీ గారి పాలన, భారతీయ జనతా పార్టీ పరిపాలన చూసినాక ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు కూడా అందరం ఎన్డీఏకి భారతీయ జనతా పార్టీకే ఓటేయాలని డిసైడ్ అయిపోయినారు. దానికి తగ్గట్టే రేపు కమలం గుర్తు మీద ప్రతి ఒక్కరు ఓటేయబోతా ఉన్నారు. చివరిగా బీఆర్ఎస్ అభ్యర్థి మీద ఒక కామెంట్. అంటే ఇది అభ్యర్థుల మీద కామెంట్ చేసేది ఏం లేదు, ఎందుకంటే జనాలకు తెలుసు. ఈరోజు నల్లగొండలో పోటీ చేసే 3 అభ్యర్థుల వ్యక్తిత్వాలు చూడండి. నేను అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా, మీరు ఏది ఆలోచించకుండా పార్టీ ఎట్లుంది, ఈ దేశం కోసం పనిచేసే పార్టీ ఏది, అభ్యర్థులు వాళ్ళ పూర్వాపరాలేంది, ఎవరు మంచోళ్ళు, ఎవడైతే పనిచేస్తారు దాన్ని చూసి ఆలోచించి మీరు ఓటు వేయండి. ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది ఒక మాట చెప్తారా? ఇది అయిపోయింది కదా, చెప్పినా ఇందాకనే. ఈరోజు దేశం కోసం పనిచేద్దాం అనుకుంటున్నాం. దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం పనిచేసేటోళ్ళకి ఒకే ఒక పార్టీ ఈ దేశంలో ఉంది, అది భారతీయ జనతా పార్టీ, అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ఇది ఖచ్చితంగా కూడా ఇన్ని కుటుంబాలున్నా కుటుంబాలలో కమ్యూనిస్టుల కంచుకోట అయినటువంటి అక్కడ కాంగ్రెస్ గెలవలేంది, బీజేపీ ఎందుకు గెలవదంటూనే మరోవైపు కుటుంబాలు 3 కుటుంబాల చేతుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అక్కడ బందీగా ఉంది. ఖచ్చితంగా కూడా అక్కడ నల్గొండకు సంబంధించి ఖచ్చితంగా నల్గొండ పార్లమెంట్లో కాషాయ జెండా ఎగరేసి తీరుతాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు మోడీ మోడీ అని చెప్పి కూడా మోడీ కోటేయాలి, ఒకవైపు అభివృద్ధిలో పాలు పంచుకోవాలి, ఇంకోవైపు కుటుంబ పార్టీ కాకుండా దేశ భవిష్యత్తు, దేశ యొక్క స్వలాభం, అటు దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.